ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక కొత్త రకం దోశ చూపిస్తాను. బియ్యాలు కొంచెం వేరుశనగ గుళ్ళు ఒక 3 గంటలు నానబెట్టాను. ఇందులో చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసాను. ఇందులో బియ్యం పిండి నానబెట్టాను. దాంట్లో కొంచెం జీలకర్ర, ఉప్పు కూడా వేసి నానబెట్టాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి సాల్ట్ అన్నీ వేసేసాను. ఇందులో అంటే బియ్యం పిండి చల్లించాక కొంచెం ఇలా మురియాల్లో వస్తాయి కదా, మేము వాటిని అదంటాం. అది కూడా వేసిమంట. ఇలా వేసి ఇంకో కప్పు నీళ్ళు కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేస్తాను. కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా పోసుకోవాలి. ఇలా ఇప్పుడు దీంతో అట్లు ఎలా వేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇలా వేసుకోవాలి. సిమ్లో పెట్టి వేసుకోవాలి. కొంచెం మరీ పలచగా కాకుండా కొంచెం మందంగానే వేసుకోవాలి. ఇవి ఇందులో కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు, తర్వాత క్యారెట్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ బియ్యంది గట్టిగా ఉంటాయి, అందుకని వేరుశనగ పప్పులు కనుక వేస్తే ఇలా వేసుకుని తింటే, నానబెట్టుకుని తింటే మంచిది. వేరుశనగ గుళ్ళు ఎక్కువ తింటే మంచిది కదా, అది హెల్తీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, నేను కరివేపాకు గ్రైండ్ చేశాను. దాంట్లో కాకుండా కొత్తిమీర అవి కనిపించేలా కూడా వేసుకోవచ్చు. ఇలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా వేసుకోవచ్చు. అంటే మనకు ఉండే టైము, ఉండే ఓపిక, తినేవాళ్ళ అభిరుచి, ఇన్ని కలుపుకుని చేస్తే వంట రుచిగా ఉంటుంది. అది ఏదో పెట్టి తిందాం అనకుండా చూసారనుకోండి, వెరైటీ ఏదో ఉంది ఇందులో స్పెషల్ అనే వాళ్ళు తింటుంటే మనకి ఇంకా ఉత్సాహం వస్తుంది కొత్తగా చేయడానికి. వేరుశనగ పప్పుల్లో కొంచెం ఆయిలీగా ఉంటాయి కదా, అందుకని ఎక్కువ నూనె కూడా పట్టదు. ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం నేను నా ఫ్రెండ్. ప్రతిరోజు తను ఏదో ఒకటి పంపిస్తుంది, ఏదో ఒక కూర, దీంతో ఏం చేయాలి అని. అలా నేను రోజు చెప్తాను. టిఫిన్ కానీ కూరకు కానీ ఏదైనా సరే. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ దగ్గర ఏం కూరలు ఉన్నాయో, 2 బంగాళదుంపలు, 1 క్యారెట్, గుప్పెడు దొండకాయలు ఇలా మిగిలిపోతూ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. ఛాలెంజింగ్గా నేను చెప్తాను, మీరు చేసి ఇంట్లో వాళ్ళ మెప్పు పొందుతారు. కానీ సరే కదా, అయిపోయింది. ఆపేస్తున్నా. సరే కదా, ఇది అట్టు చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో. అలా అంటే అలా విరిగిపోతుంది. ఎంత సాఫ్ట్గా ఉంటుంది, బాగుంది కదా. మీరు ట్రై చేయండి.